సుకుమార్ మార్క్ కాదయ్యా, సుకుమార్ వేరే లెవెల్కి వెళ్ళిపోయిండు ఈ మూవీ తోటి. సూపర్ అంతే మూవీ. నేను ఓపెన్గా చెప్తున్నా, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ అల్టిమేట్. కార్తిక్ క్యారెక్టర్ బాగుంది. సీరియస్గా చెప్తున్నా, పుష్ప ఏదన్నా పార్ట్స్ ఇస్తుంటారు కదా. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 అయిపోయేసరికి ఏమనిపించింది, అరే మళ్ళీ 3 ఉంటుందేమో, బోరింగ్ ఉంటుందేమో అనిపిస్తుంది కదా. పుష్ప అట్లా లేదు, ఇంకా పార్ట్ 3 అని పెట్టినాక తీయొచ్చు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ జస్టిఫైడ్ కాలేదు ఇంకా మూవీలో, ఇంకా క్యారెక్టర్స్ వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? పుష్ప 1లో మన క్లైమాక్స్ ఎట్లుండేనో పుష్ప 2లో కూడా క్లైమాక్స్ అట్లుంది. పుష్ప 3 ఎక్స్పెక్టెడ్. ఇట్స్ గుడ్, బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇంకా చాలా బాగుంది. శ్రీలీల ఓన్లీ ఐటమ్ సాంగ్ చేస్తుందా ఇంకేమైనా పాట? ఐ థింక్ ఐటమ్ సాంగ్ ఒక్కటే అంతే. ఐ కాంట్ రివీల్ దాట్ బికాస్ ఇట్స్ అ మూవీ రివ్యూ అండ్ ఒకవేళ రివీల్ చేస్తే మిగతా వాళ్ళకి మంచిగా అనిపించదు కాదు. బట్ ద మూవీ ఇస్ వెరీ గుడ్. ఫస్ట్తో పోలిస్తే చాలా బాగుంది. లాస్ట్ ఎలివేషన్ సీన్స్ మాత్రం ఒక్కొక్కటి ఉంది చూడండి, నెక్స్ట్ లెవెల్ బ్రో. సినిమా మాత్రం చాలా బాగుంది. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ బ్రో. ఇక యాక్టింగ్ గురించి మాట్లాడకండి, ఇట్స్ ఓన్లీ తెలుగు మూవీ, తెలుగు ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ అంతే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగాలేదని ట్రోల్ చేసే వాళ్ళకి బ్రో సినిమా బాగాలేదు కాదు బ్రో, ఓన్లీ ఫర్ ది తెలుగు లవర్స్. మనది ఎక్కడికో వెళ్ళిపోతుంది అంతే, అది దట్స్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ ఎవరో హీరో ఏదో కాదు, ఇది మన తెలుగు మన మూవీ అంతే. అది ఇట్స్ గుడ్ అన్న, బాగుంది. నైట్ చూసేసిన చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు క్లైమాక్స్ ముందు అయితే పీక్స్కి వెళ్ళిపోతుంది మూవీ. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు ఆఫ్ కోర్స్ కొట్టేస్తుంది. బాహుబలి, RRR ఇలాంటివన్నీ డోంట్ కంపేర్, అవన్నీ వేరే జానర్స్, ఇది వేరే జానర్. సో ఐ డోంట్ హ్యావ్ టు కంపేర్ దట్. వేరే లెవెల్ ఉంది మూవీ. ఫీలింగ్స్ ఎలా ఉంది? ఫీలింగ్ సాంగ్స్ మంచిగా డాన్స్ ఎలా ఉంది? డాన్స్ అయితే వింటేజ్ డాన్స్ వచ్చింది సినిమాలో. అవునా? ఆ సాంగ్ కి వింటేజ్ డాన్స్ వచ్చింది. బోత్ ఆర్ బెస్ట్. అంటే ఇప్పుడు పార్ట్ 1ని మించి పార్ట్ 2లో ఉంది. ఇప్పుడు పార్ట్ 2 తీసుకు మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంది. పార్ట్ 3 ఇచ్చారా? సీక్వెన్స్ ఇచ్చారా అక్కడ? పార్ట్ 3 ఉంది. ఉందా? పుష్పాది ర్యాంపేజ్ పార్ట్ 3 ఉంది. ఓకే, మరి ఏంది సైన్ చేయండి, తగ్గేదేలే. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్? ఇద్దర్లా బాగా అంటే సమంతనే ఉండే, ఈమె కూడా పర్లేదు బాగానే ఉంది. అయితే మెయిన్ అంటే సమంత అయితే మస్తు ఉండే. ఓకే పర్లేదు బాగానే ఉంది. ఫస్ట్ పార్ట్లో స్మగ్లింగ్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన సీక్వెన్స్ సీన్లు ఉన్నాయా? స్మగ్లింగ్ ఆపేస్తారా? లేదా దీంట్లో కూడా స్మగ్లింగ్ ఉంది, మొత్తం స్మగ్లింగ్ గురించి ఉంది సినిమా. ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఎట్లుంది దాంట్లో సేమ్ సెకండ్స్ మొత్తం మిక్స్ అయిపోయింది. లాస్ట్లో కన్క్లూజన్ అంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ కలిసిపోతారు, అందరూ వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఫ్యామిలీ మొత్తం కలిసిపోతారు. ఓకే మూవీ బాగానే ఉందమ్మా. నేనైతే 1000 crores అయితే క్రాస్ చేసి అనుకుంటున్నా. అంటే దేవర కూడా జర ఆ టైపే ఉంది స్మగ్లింగ్, ఇది కూడా స్మగ్లింగ్ టైపే ఉంది, దాటుతుంది. సేమే ఉంది, దాంట్లో స్మగ్లింగ్ ఉంది, దీంట్లో కూడా స్మగ్లింగ్ ఉంది, మొత్తం సేమే ఉంది. అంటే రెండు సేమ్. అంటే ఫస్ట్ సినిమా వచ్చేసి స్మగ్లింగ్, అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్లో వచ్చి ఫ్యామిలీ మొత్తం కలిసిపోతారు. ఇప్పుడు థర్డ్ పార్ట్లో క్లైమాక్స్లో జర ఫ్యామిలీ ఎమోషనల్ ఉంది. ఇంకోటి యాక్షన్ సీన్ క్లైమాక్స్ చింపేసిండు. స్టోరీ వైజ్ ఎక్సలెంట్. స్టోరీ వైజ్ నేనైతే 1000 crores ప్లస్ అనుకుంటున్నా. ఊ అంటవరే బాగుంది, ఇది పర్లేదు. కాకపోతే 1 అయితే మస్తు ఉండే. ఊ అంటవా పుష్ప 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 అది చెప్తే మళ్ళీ మీకు సస్పెన్స్ పోతుంది, చెప్పే వేస్ట్. విలన్ కొంచెం వీక్గా పర్ఫామ్ చేస్తారు. విలన్ అంటే మీకు అంతగా కనిపించదు, కానీ ఓకే పర్లేదు, బాగానే ఉంటుంది. పార్ట్ 1లో స్మగ్లింగ్ చేస్తారు కదా ఎర్రచందనం, పార్ట్ 2లో కూడా అది ఉంటుంది. అంటే సినిమా స్టోరీ అంతా బేస్డ్ దానిపైన కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది, కానీ అసలు ఎక్కడ తగ్గలేదు సినిమా. చాలా బాగుంది, మీకు ఎక్కడ లాగ్ అనిపించదు, సినిమా బాగానే ఉంటుంది, చూడొచ్చు. మ్యూజిక్ బాగుంది, పాటలు డ్యాన్స్ చేసి బాగా కొట్టాడు. ఆ జాతర సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. సినిమా డైలాగ్ ఏమన్నా చెప్పండి. సినిమాలో ఎలా అంటే బాగా చెప్తారు. సూపర్ హిట్. ఫైట్స్, డాన్స్, సాంగ్స్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. బాగుంది. లాగ్ లేదా? ఏం లేదు.
నాన్న సినిమా చూసావా? చూసాను నచ్చిందా? వచ్చింది